ఈ సౌత్ ఆఫ్రికా స్కాట్లాండ్ నుంచి ఒక మిషనరీ వెళ్ళాడట. వెళ్ళి అక్కడ సేవ చేసి చాలా పని ఉంది, మళ్ళా స్కాట్లాండ్ వెనక్కి వచ్చి ఆయన చేసిన సేవ అంతా రిపోర్ట్ ఇచ్చి మళ్ళా మనకి చాలామంది అక్కడ పనివారు కావాలి, అక్కడ సేవ చేయడానికి మనుషులు కావాలి అని చెప్పి ఆ రిపోర్ట్ ఇవ్వడానికి స్కాట్లాండ్ వెనక్కి వచ్చాడట. వెనక్కి వస్తే ఆయనకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారట. అది కూడా చాలా వయసు ఉన్న వాళ్ళు ఉన్నారట, ముసలోళ్ళు చర్చిలో. అక్కడేమో సౌత్ ఆఫ్రికాలో పనిచేయాలా. అయినా సరే ఈయన ధైర్యం చేసుకొని, ఇది కానీ మరి పరిస్థితి అక్కడ చాలా కఠినమైన పరిస్థితులు, కొంచెం బలంగా ఉండి ఎక్కడన్నా ఎండ వర్షం నీడ ఉండగలిగి అక్కడ సేవ చేయాలంటే చాలా సేవ ఉంది, మరి నన్ను పంపించారు మీరు, నాకు సహకారంగా మనుషులు కావాలి, ఎవరన్నా వస్తారా అని పిలిపించారట. ముసలోళ్ళు ఉన్నారు, ఎవరు వస్తారు? అయితే కీబోర్డ్ నుంచి ఒక ఆయన నేను వస్తానన్నాడట. ఆయన చాలా చిన్న పిల్లోడు, స్కూల్ స్టూడెంట్. అయితే అతన్ని చూడంగానే, అరే నువ్వు స్కూల్ స్టూడెంటు, మరి నువ్వు పని చేయి, నువ్వు బాగా చదువుకొని నువ్వు డాక్టర్ అయిపోతే అప్పుడు నువ్వు అక్కడ మెడికల్ డాక్టర్లకు చెప్తున్నా, మెడికల్ ఇవాంజలిజం చేద్దుగా అని అన్నారట. ఆ ఒక్క మాటను బట్టి మనం ఏం చేస్తాం? మా తాత అలాగ అనుకున్నాడు, మా నాన్న కోరిక ఈ కాదు, దేవుని సేవ చేయాలి. సౌత్ ఆఫ్రికాలో నేను సేవ చేయాలంటే నేను డాక్టర్ అయితే అక్కడ చాలా అవసరత ఉంది, దాని ద్వారా అనేకుల్ని రక్షిస్తాను. ఇందాక నేను చెప్పాను కదా, ప్రతి పనికి బ్యాక్ డ్రాప్ ఎవరు ఉండాలా? దేవుడే ఉంటే అది దీవెనకరంగా ఉంటుంది. అయితే ఆ చిన్నపిల్లడు ఎలాగంటే ఆయనకి అలా చెప్పేశారట. ఆయన చాలా కష్టపడి డాక్టర్ అయిపోయాడు. హల్లెలూయా. ఆయన పేరు సార్ డేవిడ్ లివింగ్స్టన్. హల్లెలూయా. డేవిడ్ లివింగ్స్టన్ గారు చిన్న సమయంలో, చిన్న ఏజ్లోనే ఆయన తీర్మానం తీసుకొని డాక్టర్ అయిపోయాడు. డాక్టర్ అయిపోయిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ పరిచర్య చేస్తూ ఉన్నాడు. చేస్తా చాలా కాలానికి ఒక చాలా డేంజరస్ ట్రైబ్ మధ్య వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తూ ఉంటే వాళ్ళు వెళ్తున్నారు, సువార్త చెప్తున్నారు, వాళ్ళ క్యాంప్కి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఉంటున్నారు. అయితే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వాళ్ళు కొంచెం అర్థమైతే ఒకలాగా అర్థమవుతుంది, అర్థం అవ్వకపోతే దే విల్ అటాక్, అంటే వాళ్ళు ఒక ఎనిమీలాగా ట్రీట్ చేస్తారన్నమాట. అయితే వాళ్ళకి ఏమి అర్థమైందో, ఏం మిస్ఇంటర్ప్రిట్ అయిందో, లేకపోతే వాళ్ళకి నచ్చలేదో తెలియదు, కానీ అక్కడ ఆ ట్రైబ్ లీడరు వీళ్ళని చంపేద్దాం అని చెప్పి ఆ తండాలన్నింటినీ సమకూర్చి ఒక లెటర్ ఇన్ఫర్మేషన్ పంపాడట. ఇదిగో మీరు ఎవరో మాకు తెలీదు, మాకు అర్థమైంది, మీరు యు ఆర్ నాట్ అవర్ పీపుల్, కాబట్టి ఈరోజు రాత్రి మేము మీ దగ్గరికి వస్తున్నాము, మీ కాంపౌండ్ అంతా నాశనం చేస్తాం, మీ అందరినీ చంపేస్తాం అని చెప్పి ఒక ఇన్ఫర్మేషను పంపించాడట. పంపిస్తే డేవిడ్ లివింగ్స్టన్ గారు అలా కూర్చొని, నాయన మరి సహాయం చేయి, మరి ఇంత సేవ చేసాము, ఇంత విత్తాము, ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తారు, మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే 2-3 తరాలు పడుతుంది, ఎంతో కాలం కష్టము, నువ్వు సహాయం చేయి అని ప్రార్థన, రాత్రంతా ప్రార్థన. ఏ సమయంలో వస్తారో, ఏ సమయంలో వారందరినీ చంపేస్తారో, కాల్చేస్తారో తెలియదు మనకు. అయితే ప్రార్థన చేస్తే మార్నింగ్ కల్లా ఎవరు రాలేదట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయితే చాలా సంతోషం. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఎలాగా అంటే అయితే ముందు ఆయన రిపోర్ట్ ఇచ్చాడో, రిపోర్ట్ ఇవ్వాలా, వెళ్ళి ఏం జరిగింది. అయితే ఆయన మళ్ళా చర్చ్కి వెళ్ళాడు. చర్చిలే మళ్ళా ఆలే కొంచెం పెద్దవారు కొంతమంది ఉన్నారట. ఉంటే ఆయన చెప్పాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు, ఏమండి మేము ఇలాగా సేవ చేస్తుంటే చాలా పెద్ద ట్రైబ్ ఈ విధంగా వచ్చారు, సాక్ష్యం చెప్తున్నాడు, ఇలాగ వచ్చి మమ్మల్ని అటాక్ చేద్దాం అనుకున్నారు. ఆ రోజు అటాక్ చేయలేదు, కాబట్టి నెక్స్ట్ డే కొన్ని రోజుల తర్వాత మేము వారిని అప్రోచ్ అయ్యి మీరు మమ్మల్ని చంపేస్తామని లెటర్ పంపారు కదా, అది ఆ ఇన్ఫర్మేషన్ పంపాక చాలామంది అలాగ చంపేశారు మీరు, కానీ మేము రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాం, మమ్మల్ని చంపలేదు, కాగా మీరందరూ కూడా దేవుళ్ళలోకి వచ్చారు, చాలా సంతోషం అని చెప్పి
అందులో చీఫ్ని పిలిచి ఆ రోజు మమ్మల్ని ఎందుకు చంపకుండా వదిలేశారు అని అడిగాడట. అడిగితే ఆ తండా మరి చీఫ్ అన్నాడట, లేదు సార్, మేమందరం మిమ్మల్ని చంపడానికి కొన్ని వందల మందిలాగా మేము ప్రిపేర్ అయ్యి వచ్చాము, కానీ మీ కాంపౌండ్ చుట్టూ 39 జైంట్స్ నిలబడి ఉన్నారన్నారట. ఎంతమంది? 39 జైంట్స్. అంటే చాలా పెద్ద ఆకారంలో ఉన్న యోధులు 39 మంది నిలబడి ఉన్నారట. అయితే ఆశ్చర్యపోయి దానిని బట్టి మా హృదయాల్లో చాలా మార్పు వచ్చి వెనక్కి వెళ్ళిపోయి ఇన్నాళ్ళకి మేము పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్ముకున్నాం. మేము దేవుణ్ణి నమ్ముకోవడానికి కారణం ఏంటంటే ఆ రోజు మీకు అటాక్ చేయడానికి వచ్చాం, మీ దగ్గర 39 మంది మీ కాంపౌండ్ కాస్తా ఉన్నారు, మాకు అది నిజంగా ఏదో శక్తి అనిపించింది కాబట్టి మేము కొంచెం తగ్గాం అని చెప్పారట. అందరూ కూడా చక్కగా చప్పట్లు కొట్టి కేరింతలు, మీరేం చేయట్లేదు కానీ వాళ్ళు చప్పట్లు కొట్టారట. చప్పట్లు కొట్టి కేరింతలుగా దేవుడు స్తోత్రం స్తోత్రం అన్నారట. ఈలోగా ఆ చర్చిలో ఉన్న సెక్రటరీ అన్నాడట, లివింగ్స్టన్ గారు ఏ రోజు జరిగిందో మీకు తెలుసా అన్నాడట. అంటే చెప్పగలుగుతారా డేటు అన్నాడట. అంటే ఈయన చెప్పగలనండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డేట్, పలానా రోజు అన్నాడు. అయితే వెంటనే ఆ సెక్రటరీ డైరీ తీసాడట. మనలా కాదు, ఆ ఫారిన్ కంట్రీస్లో ఆర్థోడాక్స్ చర్చెస్లో ఎలా ఉంటుందంటే చర్చ్కి వచ్చినా వెళ్ళిపోయినా రికార్డు మెయింటైన్ చేస్తారు. అయితే ఏ రోజైతే అటాక్ ఆగిపోయిందో, ఏ రోజైతే 39 మంది జైంట్స్ వారిని కాశారో ఆ రోజు ఈ చర్చ్ రికార్డు తీస్తే ఆ రోజు ఆ చర్చిలో ఉపవాస ప్రార్థన ఉందట. ఆ ప్రార్థనకి కరెక్ట్గా 39 మంది వచ్చారట. హల్లెలూయా. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పాపం 4-5 వచ్చి ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ అనుకుంటాము. చాలా డిసప్పాయింటింగ్ ఉంటుంది అప్పుడప్పుడు. నాకు కూడా మేము 5 ప్రార్థన చేస్తున్నాం, పెద్ద ప్రార్థన కాదు, ఇంతమంది ఉంటే మనకు కొంచెం ఉత్తేజం ఉత్సాహం వస్తాయి. ఈ ప్రార్థన అనేది ఎంత శక్తివంతమైనది, ఈ ప్రార్థనలో ఉన్న ఆ దేవుని ప్రణాళిక ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవాలి. అమ్మ, మీరు కొద్దిమందే, మీరు ధన్యులు, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలకు వస్తున్నారు, లేకపోతే ఫ్రైడే ప్రేయర్కి వస్తున్నారు. మీ ప్రార్థనలు ఏం పని చేసాయో అది 2 సంవత్సరాల తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ వచ్చి చెప్తే కానీ వారికి తెలియలేదు. కాబట్టి ఈరోజు మీ అందరినీ కూడా ఈ ప్రార్థన వైపు మీరు మీ మనస్సులు తిప్పాలని నేను ఎంకరేజ్ చేస్తున్నా. ఈరోజు వరల్డ్స్ ప్రేయర్ డే కాబట్టి ఈ ప్రార్థన ఎన్ని జీవితాలను మార్చిందో, ఈ ప్రార్థన ఎన్ని దేశాలకు దేవుని సువార్తనిచ్చిందో, ఈ ప్రార్థన ఎంత సేవకులకు మరి ధైర్యాన్ని ఇచ్చిందో. పౌలు గారు అంటారు, నేను ఆ సంఖ్యలలో ఉన్నాను, నేను ధైర్యంగా దేవుని సువార్త ప్రకటించులాగున మీరు ప్రార్థన చేయండి అంటారు. సంఘంగా ప్రార్థిస్తే, నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో కూర్చుంటే ఎటువంటి ఘనమైన కార్యాలు అవుతున్నాయో నీకు కూడా తెలియదు. కాబట్టి ఎవరైతే ఆ విధంగా ప్రార్థిస్తున్నారో వారందరికీ కూడా దేవుడి నామంలో వందనాలు. మీ ప్రార్థనలు బట్టి మేము ఎన్ని యాక్సిడెంట్లు తప్పించబడ్డామో, మీ ప్రార్థనలు బట్టి మేము ఎన్ని సువార్త యాత్రల్లో ఎన్ని అటాకులు తప్పినాయో, మీ ప్రార్థనలు బట్టి దేవుడు ఎన్నిమైన ఘనకార్యాలు చేశాడో మాకు తెలియపోవచ్చు. కానీ మీరు నమ్మండి, ప్రార్థన డెఫినెట్గా పనిచేస్తుంది. కాబట్టి ప్రార్థన వైపు మనము మన చూపు ఉండాలి, మన హృదయము ఉండాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, చాలా కొద్ది నిమిషాల్లో ఈ వాక్యము కంప్లీట్ చేస్తాను. ఈ ప్రార్థన గురించి మీకు ఒక ఆలోచన. ఈ ప్రార్థన అనేది ఒక భక్తుడు ఏం చెప్తాడంటే, ఈ ప్రార్థన ఈజ్ లైక్ ఒక కోర్ట్ రూమ్లో నీ పిటిషన్ లాంటిది అంటాడు. ప్రార్థన అంటే ఏంటి? కోర్ట్ రూమ్లో నీ పిటిషన్ లాంటిది. ఈ ప్రార్థనని అర్థం చేసుకోవాలంటే ఇంకో భక్తుడు ఏమంటాడంటే, ఈ ప్రార్థన ఎలాంటిదంటే దేవుడికట భూమి మీద నీ కోసం పనిచేయడానికి అప్రూవల్ అట, లైసెన్స్ అట.
అదేంటండి దేవుడికి లైసెన్స్ ఎందుకు ఇవ్వాలి అంటే బైబిల్లో కూడా రాస్తుంది, ఆయన వచ్చి నీ నీ హృదయం తలుపు తడతాడు, ఆయన రాడు లోపలికి. నీ జీవితంలో ఏ కార్యం జరగాలన్నా, నీ జీవితంలో ఏ పని అవ్వాలన్నా, ఈ భూమి మీద ఏం పని చేయాలన్నా దేవుడు ఏం కోరుకుంటాడు సార్? ప్రార్థన కోరుకుంటాడు. తెలుసా మీకు? ఎవరో ఒకరితో ప్రార్థన చేయించుకుంటాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కదా, ఎలాగైనా ఇన్వాల్వ్ అయిపోవచ్చు కదంటే ఆయన పెట్టిన లాని ఆయన బ్రేక్ చేయడు. అర్థమైందా? ఆయన పెట్టిన లాని ఆయన బ్రేక్ చేయడు. ఈ భూమిని సృష్టించినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మనిషిని సృష్టించి మనిషికి ఏమన్నాడంటే ఈ భూమిని మనిషి ఏలుతాడన్నాడు. అంటే ఈ భూమి మీద అధికారాన్ని ఎవరికి ఇచ్చారు? మనిషికి ఇచ్చాడు. మళ్ళా ఆ మనిషి ప్రార్థన అనే అప్లికేషన్ పెట్టుకుంటేనే దేవుడు పనిచేస్తాడు. కాబట్టి కొన్ని విషయాల్లో ఆత్మ ద్వారా దేవుడు ప్రార్థన చేయించుకొని మరీ పనిచేస్తాడు. అంటే మీకు ఉద్యోగం ఇవ్వాలనుకోండి, అరే అప్లికేషన్ పెట్టరా నేను ఇస్తాను, 4 ఉద్యోగాలు పడి ఉన్నాయి అని చెప్పి అప్లికేషన్ ఎట్టించుకుంటాడు అనమాట. అంతేగాని అప్లికేషన్ పెట్టకుండా ఉద్యోగం ఇవ్వడు. అప్లికేషనే ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకి మనం చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. కాబట్టి భక్తుడు ఏమంటాడంటే ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుని చేతిలో ఉన్న ఒక ఆయుధం. ఈ ప్రార్థన లేకుండా దేవునితో ఆధ్యాత్మిక ప్రయాణం జరగడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఈ ప్రార్థన అంటే కోర్ట్ రూమ్లో పిటిషన్ లాంటిదట. అడ్వాంటేజ్ ఏంటి తెలుసండి? కోర్ట్ రూమ్లో నువ్వు దేవుని కోర్టులోకి వెళ్ళినప్పుడు నీ తాలూకా పిటిషన్స్ అన్నీ అక్కడ చెప్పుకున్నప్పుడు ఆ కోర్టు తాలూకా జడ్జి ఎవరు తెలుసా? మీ తండ్రి. హల్లెలూయా. ఎంత అడ్వాంటేజ్ అండి అది. ఈ ప్రార్థన తాలూకా సెటప్ దేవుడు ఎలా చేశాడంటే, ఈ ప్రార్థనట పిటిషన్స్ చెప్పుకునే ఒక కోర్ట్ రూమ్ లాంటిది. కానీ ఆ కోర్టులో ఉన్న జడ్జి గారు ఎవరంటే మీ తండ్రి అయిన దేవుడు. ఆ కోర్టులో ఉన్న అడ్వకేట్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ కోర్టులో ఉన్న లాయర్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఏమంటే ఒక కోర్టులోకి వెళ్ళారు, ఆ కోర్టులో జడ్జి మనోడే, లాయరు మనోడే, ప్లేడరు మనోడైతే మరి నీకు ఎలా ఉంటుంది? ఎటువంటి తీర్పు వస్తుంది? ఎటువంటి అవకాశం వస్తుంది? అక్కడ ఎటువంటి అవకాశం ఉంటుందంటే నీ హృదయంలో ఉన్న ప్రతి బాధను అక్కడ వ్యక్తపరుచుకొని ఆ బాధకు చక్కని ప్రతిఫలం, న్యాయమైన ప్రతిఫలం. ఎందుకంటే నీ తండ్రి నీకు అన్యాయపు తీర్పు తీర్చడు. నీ లాయరు మామూలుడు కాదు, నీకై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నీ లాయర్. అటువంటి ఎక్స్ట్రాడినరీ కోర్ట్ రూమ్ ఉండి నువ్వు నీ పిటిషన్స్ పెట్టుకోకపోతే, నువ్వు ప్రార్థన చేసుకోకపోతే దాన్ని ఏమంటారు? చాలా అవివేకము అంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన అనేది దేవుడు అంత ఇష్టపడి చేసుకున్నది అని ఒక భక్తుడు అంటాడు. ఒకరోజట ఒక తల్లి పిల్లని స్కూల్ నుంచి పిక్ చేసుకోవాలి 8 గంటలకి. కానీ ఆ రోజు ఏదో ఇబ్బంది అయ్యి గంటన్నర లేట్ అయిపోయింది. అందరు పిల్లలు వెళ్ళిపోయారు. ఈ పిల్ల అలా ఊసిరోమని కూర్చున్నాను. తల్లి వెళ్ళంగానే మూతి ముడుచుకుంటుంది న్యాచురల్గా. మీకు తెలిసి ఎప్పుడన్నా జరిగింది అలాగా? మీ పిల్లలకు కూడా జరిగి ఉంటుంది. మనం కొంచెం లేట్ అయితే వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. మూతి ముడుచుకొని కూర్చుందట. కూర్చొని ఏం మాట్లాడతలేదు. సారీ అమ్మా లేట్ అయింది, మాట్లాడతలేదు. అయితే మూతి ముడుచుకొని కూర్చొని ఇంటికి వచ్చిందట, మాట్లాడతలేదు. ఫ్రెష్ అయిపోయింది, మాట్లాడతలేదు. ఇది చాలా కోపంగా ఉంది అని వాళ్ళ అమ్మ రకరకాలుగా ట్రై చేస్తుంది, కెలుగుతుంది అనమాట. ఎందుకు అలా ఉన్నావు, ఏమైనా అయిందా స్కూల్లో, టీచర్ గారు కొట్టారా, ఇంకా రకరకాలుగా అడుగుతుంది అనమాట. అడుగుతుంటే మాట్లాడతలేదు. మాట్లాడకుండా పోన్లే యాపిల్స్ అంటే ఇష్టం, యాపిల్ పెడితే 2 చేతులతో యాపిల్ తీసుకుంటారు. 2 ఆటలో 2 యాపిల్స్ తీసుకున్న కొద్దిసేపటికి ఇప్పుడు చికాకు వచ్చింది. గంట లేట్ అయినా అంతే కదా, దానికోసం ఎంత కటింగ్ కూడా వేస్తుందంటే ఈ అమ్మాయి. కొంచెం పెద్ద అమ్మాయి కదా, మరి చిన్నోళ్ళు అయితే కొంచెం పెద్ద అయితే మన కోపం వస్తుంటుంది.
ఇప్పుడు ఎలా ఉంది రేపొద్దు నేను చూస్తుందా? ఇదో డౌట్లు. కాబట్టి ఏం ఒక అరగంట లేట్ అయితే అంత ఫీల్ అయిపోవాల్సిన పనే ఉందిలే అని చెప్పి ఆ 2 యాపిల్లోని అన్నదట, ఒక యాపిల్ ఇవ్వ అందరు. అంటే ఆ అమ్మాయి టక్కుమని కుడి చేతులు ఉన్న యాపిల్ తీసింది. ఒక యాపిల్ ఇవ్వచ్చు కదా, 2 ఉన్నాయి, ఏదో మాటల్లో మాట కలుపుతామండి. ఎడం చేతులు ఉన్న యాపిల్ కూడా కొరికేసింది. అంటే 2 యాపిల్ కొరికేసింది. అప్పుడు నిజంగా తల్లి బాధపడిందట. ఎంత ప్రేమతో పెంచాను ఈ అమ్మాయిని, ఒక అరగంట లేట్ అయినందుకు ఎంత కోపం చూపిస్తుంది నా మీద. 2 చేతుల్లో యాపిల్ ఉంటే 2 చేతులు ఎంగిల్ చేసేసిందంటే దీనికి ఎంత రోషం వచ్చేసిందో అంటే అని అలాగ అనుకునే లోపు ఆ పిల్ల తీసుకో ఇది తీగ ఉందన్నట. ఏముంది? ఇది తీసుకో ఇది తీగ ఉందన్నట. ఒక్క నిమిషం ఆ తల్లి షాక్ అయిపోయిందండి. అయ్యో ఇంత నిమిషంలో నేను ఎంత చెడ్డగా ఆలోచించాను. అయ్యో బాబోయ్, 9 నెలల కన్నానే నా బిడ్డ బంగారం, ఏది తీగ ఉందా అది ఇవ్వాలని కొరికిందా, ఎంత తప్పుగా అర్థం చేసేసుకున్నాను అని ఆ తల్లి బాధపడిందట. ఈ ప్రార్థన కూడా దేవుడితో అలాగే ఉంటుంది. కొన్ని ప్రార్థనలు దేవుడు ఇవ్వనట్టు ఉంటుంది, కొన్ని ప్రార్థనలు లేట్ అయినట్టు ఉంటుంది. మనం ఆ కొద్ది సమయంలో మనం తప్పు అర్థం చేసేసుకుంటాం. దేవుడు నన్ను చూడట్లేదు, నా వైపు చూడట్లేదు అని అనుకుంటాం. నీకో తెలుసా, నువ్వు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు ఒక చెత్త ఈ పాటికి ఎప్పుడో నాశనం అయిపోయాడు. నువ్వు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు ఓకే చేసుంటే ఎప్పుడో బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయేవాళ్ళం. ఒక చాలా పెద్ద భక్తుడు చిన్నప్పుడు, అంటే అరౌండ్ టీనేజ్ వచ్చాక అతనుకున్న రకరకాల బాధలు, అప్పుడు భక్తుడు కాదులేండి, ఒక కుర్రాడు అంతే. వాడు అన్నాడట, దేవుడు నమ్మకమైనాడు, వాడికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాడి ఇబ్బందులు అంటే వాడికి డిఫార్మిటీ ఉంది, కంట్లో డిఫార్మిటీ ఉంది. ఒక పెద్ద అటామిక్ లీక్ అయిపోయిన ఏరియాలో ఆ టైంలో పుట్టాడు. ఆ పుట్టడం వల్ల కొన్ని అవయవాలతో ప్రాబ్లం వాడికి. సో యవనంగా ఉన్నాడు, అవయవాలు బాగాలేవు, ఇంటర్నల్ డిప్రెషన్ ఉంది. స్కూల్లోకి వెళ్తే ఆడు పేరు పెట్టి పిలట్లేదట, వాడి పేరు అన్ని వెటకారంగా పిలుస్తున్నారు అన్నమాట. సో అబ్బాయి ఇంటికి వచ్చేసి ఇంట్లో పెద్ద సౌండ్ పెట్టుకుని ఏడ్చేవాడట, ఎందుకంటే తల్లిదండ్రులు వినిపెట్టకూడదని. అయితే దేవుడు యందు భక్తి ఉంది అబ్బాయికి. అప్పుడు దేవుడితో అన్నాడట, దేవుడా నువ్వు నన్ను చంపేయి, ఎందుకంటే నేను చచ్చిపోయినా అనుకో నరకంలోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఆత్మహత్య పాపం. నన్ను ఇలా బతికించడం ఎందుకు, ఇంత హ్యూమిలియన్స్తో బతికించడం ఎందుకు, నన్ను చంపేసి నువ్వు తీసేసుకో అన్నాడట. ఒకవేళ నిజంగా ప్రార్థన దేవుడు వినేసుంటే ఈరోజు ఆయన ఫాలోవర్స్ కోట్లలో ఉన్నారు, కొన్ని కోట్ల మంది జీవితాల్ని అతను ఇన్స్పైర్ చేస్తున్నాడు. అటువంటి జీవితాలకు ఆయన ఒక ఆశాదీపంలా దేవుడు నిలబెట్టి ఎక్కడైతే ఆయన అవమానించబడ్డాడో వాళ్ళకే మోటివేషన్ క్లాసులు చెప్తున్నాడు. ఒకవేళ ఆ ఇమోషన్లో ఆ బిడ్డ అడిగింది దేవుడు ఓకే అంటే, అలాగా నీకేం మంచిదో నీకు తెలియదు, దేవుడు చెప్తాడు నీకేం మంచిలో నీకు తెలీదు. నువ్వు అడిగినవన్నీ ఎందుకు ఇవ్వట్లేదంటే నీకు అది మంచిది కాదు కాబట్టి. ఏది తీపిగా ఉందో, ఏది శ్రేష్టమైందో చూసి ఇవ్వడానికి ఏది మంచి సమయమో నేనెంచుతానో, నేనిచ్చినప్పుడు ఆ సమయానికి నువ్వు అది తీసుకుంటే నీకు అది దీవెన. కాబట్టి ఈలోగానే దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు, దేవుణ్ణి చిన్నగా చూడొద్దు, ఆయన మీద అలగొద్దు, తప్పుగా అర్థం చేసుకోకండి. దేవుడు ఆపరేట్ చేసే విధానము ఇలా ఉంటుంది. కాబట్టి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. రాత్రి రోజున నేను వాక్యమే చదవలే, ఎప్పుడైతే ప్రార్థన గురించి మీరు ఆలోచిస్తారో ఇవన్నీ అనవసరం, పక్కన పెట్టేద్దాం. పాటలు, వాక్యం కూడా ఓకే, వాక్యం చదువుతున్నాం చెప్పడానికో మన తృప్తికో చదువుతున్నాం, కానీ దేవుని సన్నిధిలో దేవునితో గడపడం అనే అనుభవం లేకపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితాల్లో ఏ కార్యము చేయడానికి లేదు. కాబట్టి ప్రార్థన మీద ఈరోజు మీ హృదయాలు నిలపాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే బైబిల్లో 3 సీక్రెట్స్ ఉన్నాయి, ఓన్లీ 3 సీక్రెట్స్. ఆ 3 సీక్రెట్స్ చెప్తా, అవి సీక్రెట్స్.
అర్థమైందా? సీక్రెట్స్ చెప్పేస్తే సీక్రెట్ ఎలాగవుతుందంటే నాకు తెలియదు. మరి 3 సీక్రెట్స్ ఉన్నాయి. ఆ 3 సీక్రెట్స్ చెప్తా. ఆ 3 సీక్రెట్స్ను మీరు సీక్రెట్స్లా ఉంచకపోతే మీ ప్రార్థన ఎప్పటికీ ఫలించదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. ఈ 3 సీక్రెట్స్ చెప్పి, ఈ 3 సీక్రెట్స్ కానీ మీరు ఈ పాటికి లీక్ చేసి ఉంటే మళ్ళీ ఇక్కడ నుంచి సీక్రెట్స్, క్రైస్తవులకు ఉండాల్సిన 3 సీక్రెట్స్. ఓకే, నీవైతే మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము. ఎలా ఉండాలా ధర్మం? ఎలా ఉండాలండి? రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. ఎడమ చేతికి తెలియకూడదట. దేవుడు 3 సీక్రెట్స్ చెప్తున్నాడు. చాలామంది దేవుడికి ఇచ్చేది వారి దాతృత్వం ఏదైతే ఉందో ఆ దాతృత్వం అని కనిపించేలా చేయాలనుకుంటారు. కానీ బైబిల్లో జీసస్ క్రైస్ట్ మాట్లాడుతున్నాడు. ఈ ప్రార్థన అంశం గురించే మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఎలా చేయాలి అన్నప్పుడే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రార్థన అనే వర్డ్ వస్తే, ప్రార్థన అనే అంశం వస్తే పక్కన ఏమొస్తుంది సార్? వేషధారణ వస్తుంది. ఏమొస్తుంది? వేషధారణ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రార్థన ముసుగులో వేషధారణ వస్తుంది. ఈ వేషధారణ ఎంత డేంజర్ తెలుసా? దేవుడట వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారణ క్షమించడాన్ని మా అమ్మ. వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని దేవుడు క్షమించుడు. కాబట్టి ఇది ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే, నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడో, ధర్మకార్యం చేసినప్పుడో, మంచి కార్యాలు చేసినప్పుడో, నీవు ఎవరికైనా సహాయం చేసినప్పుడు దేవుడి నామంలో నువ్వు దాన్ని ఎలా ఉంచాలి? సీక్రెట్గా ఉంచాలి. రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయికి ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకూడదట. మేక్ ష్యూర్ వాట్ ఎవర్ యు గివ్, వాట్ ఎవర్ యు సీడ్, మేక్ ఇట్ వెరీ కాన్ఫిడెన్షియల్. హల్లెలూయా. అంటే కాన్ఫిడెన్షియల్ ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నువ్వు ₹1 ఇచ్చావు, చప్పట్లు కొడతారు. ₹2 2 చప్పట్ల కోసం ఇస్తాను. నీ హృదయంలో దేవుడికి ఇచ్చేదానికన్నా, మంచి పని చేసేదానికన్నా దాని నుంచి వచ్చే ఘనత నేను డామినేట్ చేసి ఆ ఘనతకు ఆశించి చాలామంది ఇస్తారు కానీ ఆశించిస్తారు. అందుకే ఆ పేద విధవరాలు వేసిన సమస్తాన్ని దేవుడు చాలా అత్యున్నతంగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఫస్ట్ సీక్రెట్ దేవుడే చెప్తున్నాడు, రహస్యంగా ఉంచు. ఎలా ఉంచాలా? రహస్యంగా ఉంచు. 2వ రహస్యము అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న, ఎక్కడుందండి? రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఫస్ట్ రహస్యము గివింగ్. సెకండ్ రహస్యము, యు షుడ్ హ్యావ్ ఎ సీక్రెట్ ప్రేయర్ లైఫ్. హల్లెలూయా. ఇది చాలామంది తెలివైన వాళ్ళు వాడేసుకుంటారు. ఏమంటే మేము రావట్లేదు కానండి, చర్చిల్లో ఉపవాస ప్రార్థనలో కనబట్టలేదు కానండి, మా సీక్రెట్ ప్రేయర్ చాలా ఉందని ఆ సీక్రెట్గా దీన్ని వాడేసుకుంటారు. అది కుదరదు. ఈ సీక్రెట్ ప్రేయర్ ఎవరు చేస్తారో వాళ్ళే పబ్లిక్ ప్రేయర్లోకి రాగలుగుతారు. ఈరోజు 5 వస్తున్నారా, 3 వస్తున్నారా, కాపరిగా నాకు తెలిసి వాళ్ళే ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరికైతే ఈ రహస్య ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ ఉంటుందో వారే పబ్లిక్ ప్రేయర్లో కనిపించగలుగుతారు. దావీదును సౌలు పిలిచినప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? సౌలు గారు నన్ను పంపించండి. ఎవరి మీదకి? గొలియాత్ మీదకి. అరే ఎలా పంపించాం? నువ్వేమో చిన్నోడివి, పిల్లోడివి, ఆడేమో జైంటు అంటే అప్పుడు డేవిడ్ అంటున్నాడు, సార్ మీకు తెలుసా, పబ్లిక్లో కాదు, ఎక్కడ? కీకారణ్యంలో
ఎవరూ చూడనప్పుడు, ఎవరూ లేరు, చప్పట్లు కొట్టేవాళ్ళు లేరు, కిరీటం పెట్టేవాళ్ళు లేరు, బహుమానాలు ఇచ్చేవాళ్ళు లేరు, ఒక్కడనే ఉన్నా. ఆ సమయంలో నేను దేవుడు ఎంతో అన్యోన్యంగా ఆ ప్రార్థన, విజ్ఞాపన, ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ మధ్య సింహం వచ్చింది, సింహాన్ని చీల్చా. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని చంపా. నా చిన్న మేక పిల్ల కోసం పెద్ద పెద్ద మృగాల్ని ఈ చేత్తో 2 ముక్కలు చేశా. ఎప్పుడూ సైలెంట్గా, సీక్రెట్గా. నువ్వు సీక్రెట్గా నీ ప్రార్థనా గదిలో ఈ సింహాల నోరు చీల్చే అనుభవం ఉంటేనే దేవుడు ఒకానొక రోజు పబ్లిక్గా గొలియాతు మీద యుద్ధం చేసి నీ మీద కిరీటం పెట్టే స్థాయికి నేను తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పబ్లిక్గా ఎందుకు రాలేకపోతున్నావు తెలుసా? ఎందుకంటే నీకు పర్సనల్ లైఫ్ లేదు, నీకు సీక్రెట్ ప్రేయర్ లైఫ్ లేదు. నువ్వు చేస్తే మనుషుల కోసం, చేస్తే సంఘం కోసం, చేస్తే పాస్టర్ గారి కోసం, చేస్తే అవసరాల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కానీ రహస్యముందున్న నీ తండ్రితో నువ్వు ఎన్ని గంటలు గడిపితే నువ్వు బయటికి తెస్తాడు తెలుసా దేవుడు? ఈరోజు ఐపీఎల్లో ఒక మ్యాచ్ ఆడాలంటే ఆ లైఫ్లో ఎన్ని వందల గంటలు ప్రాక్టీస్ చేస్తాడు తెలుసా? ఎవరికి కనిపించకుండా, కెమెరా లేకుండా. ఎన్ని గంటలు జిమ్ చేస్తాడు తెలుసా? ఎంత భోజనం కంట్రోల్ చేసుకొని తింటాడు తెలుసా? దేవుడు ఏమన్నా ఉత్తకనే ఇచ్చేస్తాడా? దేవుడు ఉత్తకనే నీ ప్రార్థన వింటాడా? ఉత్తకనే సేవ చేయించుకుంటాడా? దేవుడు చెప్తున్నాడు, రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు రహస్యమందు దేవుడితో ఉండాలా. యు షుడ్ హ్యావ్ ఏ సీక్రెట్ పర్సనల్ ప్రేయర్ లైఫ్. ఈరోజు ఎంతమంది అయితే పబ్లిక్గా రాగలిగి ప్రార్థన చేయాలనే ఆ తృష్ణ, ఆ బాధ, ఆ బర్డెన్ నీకు ఎందుకు లేదంటే నీకు పర్సనల్ ప్రేయర్ లైఫ్ లేదు. పర్సనల్ ప్రేయర్ లైఫ్ లేనోడిని దేవుడు వాడుకోడు. ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో. నేను ఇప్పుడు వరకు 1 కిలోమీటర్ కూడా నడలేదండి. గట్టిగా మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది. నన్ను తీసుకోమని తీసుకుంటారా టీంలోకి? నేను ఆడతానండి మ్యాచ్ అంటే తీసుకుంటాడా? మరి బాబు 4 పరిగెట్టి ఓ బాల్ కూడా ఇలా నువ్వెందుకు నాకు అంటాడు. అటువంటి వ్యాయామం, దేవునితో ఒక రిలేషను, దేవుడు అత్యున్నతమైన ప్రణాళికలు నీతో చేయించుకోవాలంటే నీకేముండాలి? సీక్రెట్ పర్సనల్ ప్రేయర్ లైఫ్ ఉండాలా. చూడండి, మీరు ఇచ్చేది సీక్రెట్గా పెట్టమని యేసుక్రీస్తే చెప్తున్నాడు. రెండవది, రహస్యముందున్న తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మూడవది, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె. వేషధారణ వచ్చింది చూసారా? ప్రార్థన కూడా అంటాడు వేషధారణ గట్టిగా. నేను అన్ని చదివించలే. ఎప్పుడైతే ప్రార్థన వస్తుందో అక్కడ ఏమొస్తుంది? ది డేంజర్ అంటే వేషధారణ వస్తుంది. తెలియకుండానే అస్సలు ప్రార్థన చేయడు. ఒకసారి పబ్లిక్లో ప్రార్థన చేయమని. అత్యున్నత సమాస్ ఇంకా మామూలుగా ఉండదండి. పిచ్ వేరే ఉంటుంది, త్రో వేరేలా ఉంటుంది, ప్రజెంటేషన్ వేరే ఉంటుంది, ఇంకేంటి ఆ ప్రొనౌన్సియేషన్ మారిపోద్ది. అబ్బో మహాభక్తుడు, కానీ ఒంటరిగా దేవుడితో కూర్చున్న అనుభవం లేదు. ఎందుకు యాక్షను? నువ్వు అందరితో అలా మాట్లాడుతున్నావా? దేవుడి దగ్గరే నీ పాండిత్యం అని చూపిస్తావా? చాలాసార్లు చెప్తాను కదా, నేను రాసుకున్నాను. ప్రార్థన అంటే ఒట్టి మాటలు, అందులో ప్రార్థన అంటే వేదవాక్కులు క్లాజు కాదు, ప్రార్థన అంటే పరమ తండ్రికి క్లాజు కాదని రాసుకున్నా. ప్రార్థన వచ్చినప్పుడే సెక్షన్స్, క్లాజులు తెగ మాట్లాడేస్తావు. ఈ ప్రార్థన చేసినప్పుడు ఎవరో మనల్ని చూస్తున్నారు అనే ఉద్దేశముతో ప్రార్థన చేయడం పరిపాటి. ఇది వచ్చేస్తేమో జాగ్రత్త చూసుకో. ప్రార్థన చేసినప్పుడు వేషధారులుగా పబ్లిక్ కనిపించాలని, పబ్లిక్ ఇంప్రెస్ అవ్వాలని ఆడేమనుకుంటాడని ప్రార్థన చేయకు. నీకు నిజంగా ఒంటరిగా దేవుడితో మూలిగే ఆ ప్రార్థన ఉంటే ఆ మూలుగుతూ ఉంటావు. ఆ మూలుగుని ఎవడో ఆపలేడు. మొన్నటి దినాన బ్రదర్ చెప్తున్నారు, మ్యాచ్ ఎక్కడో ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన వచ్చి మరీ అంత ఎక్కువ చేయొద్దు అన్నాడు. ఆయనకి లేదు మూలిగే. ఆ మూలిగే
పర్సనల్ ప్రేయర్ లైఫ్, ఆ మూలిగే ప్రార్థన ఉంటే ఆడేమనుకుంటాడో, ఆడు ఫీల్ అవుతాడేమో, ఇలా ప్రార్థన చేస్తే సౌండ్ వస్తుంది, ఏముండదు. నీవు న్యాచురల్గా దేవుడితో ఎలా ఉంటావో పబ్లిక్లో కూడా దేవుడితో అలా ఉండాలా. కాబట్టి ఈ వేషధారణ ప్రార్థన వద్దు అని బైబిల్లో చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఉపవాసం అంటే ఎలా చేయాలా? వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. దుఃఖముక్కులై ఉండకండి అంటే ముఖాన్ని డౌన్ చేసుకోకండి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు 3 సీక్రెట్స్ అని చెప్పాడంటే, ఒకటి నువ్వు ఇచ్చేది సీక్రెట్, రెండోది నీ ప్రార్థన సీక్రెట్, మూడోది నీ ఉపవాసము సీక్రెట్. ఇవి ఎప్పుడైతే సీక్రెట్ పబ్లిక్ అయిపోతాయో యు ఆర్ అవుట్. దేవుడు ఉత్తగానే చెప్పడు. యేసుక్రీస్తు ఏదైనా ఒక మాట చెప్పాడంటే దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ పవర్ఫుల్. ఒకప్పుడు అది లాజికల్గా అనిపించకపోవచ్చు, ఒకప్పుడు నీకు అర్థం అవ్వకపోవచ్చు, అర్థం అవ్వకపోయినా గుడ్డిగా నమ్మి ముందుకెళ్లాల్సింది. హల్లెలూయా. ఈ 3 సీక్రెట్స్ ఈరోజు ప్రార్థన దినము రోజుని నీ పర్సనల్ ప్రేయర్, నీ ఔదార్యం, అలాగే నీ ఉపవాసము. ఈ ఉపవాసము దేవుడు అందరి దగ్గర కోరుకోడండి. ఉపవాసము తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బాడీని, ఈ ఫ్లష్ని, ఈ శారీరకమైన ఇచ్చలని కంట్రోల్ చేసుకోవడానికే ఉపవాసం. అర్థమైందా? ఈ శరీరాన్ని ఈ లోకములో దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోకుండా కంట్రోల్ చేసుకోవడం ఉపవాసం. అంతేగాని చాలామంది సిక్ పీపుల్ ఉంటారు. ఆ సిక్ పీపుల్ ఆ సిక్తో మళ్ళీ ఉపవాసం చేయమని ఆవిడ చెప్పడం. ఆల్రెడీ ఆ నలుగుడు ఆ శరీరంలో ఉంటుంది. దినకరన్ గారు బాడీలో 30-40 ఆపరేషన్లు అయినాయి. ఆయన నడ్డానికి ఇబ్బంది పడుతుంటాడు, కానీ నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. నేను మా అమ్మగారి దగ్గర కూర్చో, సుందరలీల అమ్మగారు, ఆవిడ నడ్డానికి కూడా ఆవిడకి బలం ఉండేది కాదు. హార్లిక్స్ తాగి ప్రార్థన చేసేది, ప్రార్థన చేశాక మళ్ళీ ఏదో కొంతిని ప్రార్థన చేసేది. ఆవిడకి ఉపవాసం అక్కర్లే, ఆవిడ ఎప్పుడు ఉపవాసం ఉండలే. ఈ ఉపవాసము దేనికోసం అంటే నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి, నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహం చేసుకొని దేవుడి వైపు చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశము. కానీ నీ వేషధారణ ఎలా ఉందంటే నువ్వు పబ్లిక్ అందుకని పబ్లిక్లో ఉపవాస ప్రార్థనలు చేయకూడదా అంటే నీకు పర్సనల్ ఉపవాస ప్రార్థన ఉంటేనే పబ్లిక్ ఉపవాస ప్రార్థనలోకి వస్తాం. ఈ పబ్లిక్ ఉపవాస ప్రార్థనలో దేశం కోసం, సువార్తల కోసం, డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి చెప్పాను కదా, అటువంటి దేవుని అత్యున్నతమైన ప్రణాళికల కోసం దేవుడు సంఘాన్ని సమకూర్చుకొని ఉపవాస ప్రార్థనలు చేయిస్తాడు. కానీ యూ షుడ్ హ్యావ్ ఎ సీక్రెట్ ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. యూ షుడ్ హ్యావ్ ఎ సీక్రెట్ ఫాస్టింగ్స్, సీక్రెట్ ప్రేయర్స్, సీక్రెట్ ఆఫరింగ్స్. ఆ విధంగా చేసినప్పుడు నీ ఆఫరింగ్ నీకు దీవెనకరంగా ఉంటుంది, నీ ప్రార్థన నీకు దీవెనకరంగా ఉంటుంది, నీ ఉపవాసం నీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సీక్రెట్స్ కానీ వదిలేసామనుకో నీ జీవితము చాలా ఇబ్బంది పడుతుంది. మీరు చూడండి, శాంసన్ బలానికి ఒక సీక్రెట్ ఉందా లేదా? శాంసన్ బలానికి ఒక సీక్రెట్ ఉంది. ఎప్పుడు శాంసన్ బలం కోల్పోయాడు? ఎప్పుడైతే సీక్రెట్ బయటకు వచ్చిందో పోయిందంతే. ఇది కూడా అలాంటిదే. ఇవి సీక్రెట్స్. ఎప్పుడైతే ఈ సీక్రెట్ నువ్వు సీక్రెట్గా ఉంచవో, ఈ సీక్రెట్ని సీక్రెట్గా మెయింటైన్ చేయవో, నీకున్న రకరకాల ఈ వేషధారణ పబ్లిక్ కోసం, ఈ సీక్రెట్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ సీక్రెట్ని పబ్లిక్ చేస్తావో అప్పుడు దానిలో ఉన్న పసంతా పోతుంది. కాబట్టి ఈ ప్రార్థనా దినోత్సవం రోజునే మీరందరూ అటువంటి ప్రార్థనలోకి దేవుడు మిమ్మల్ని నడిపించాలని ప్రభు పేరట మీ అందరినీ కూడా ప్రాధేయపడుతున్నాను. కాబట్టి దీనికన్నా మనం ప్రార్థన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. ప్రార్థన గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అంతే కదండి. ప్రార్థన గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన గురించి మాట్లాడుకుంటే ప్రార్థన రాదు, ఊగిపోతే ప్రార్థన రాదు.
దేవునితో వాక్యానుసారముగా దేవునితో గడిపితే ప్రార్థన వస్తుంది. మీ ప్రైవేట్ పర్సనల్ టైమ్స్ దేవుడికి ఇవ్వండి. మీరు పర్సనల్గా దేవుడితో కూర్చోండి. మీరు సీక్రెట్గా ఎవ్వరికి కనిపించకుండా మీరు ఉపవాసం ఉండండి. ఎవ్వరికి కనిపించని దేవుడు నువ్వే ఉండే నీ పర్సనల్ ఆ ప్రేయర్ హాల్లోకి, ఆ రూములోకి తలుపు గడబెట్టుకొని రహస్యముందున నీ తండ్రికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయగా జరగనివి ఏమీ లేవు. ఇదిగో మరి డేవిడ్ లివింగ్స్టన్ మీద ఆ రాత్రి ఆయన ప్రార్థన వల్ల ఆగిపోయింది అనుకున్నాడు. కానీ అక్కడ ఇదిగో మన ఫ్రైడే ఒక నలుగురు ప్రార్థన చేస్తారు. ఆ నలుగురు ప్రార్థన ఎవరి గురించి చేశారో, ఎటువంటి ఆపదల నుంచి అవి తప్పించాయో మీకు తెలియదు. కాబట్టి పబ్లిక్ ఏం చూస్తారు తెలుసా? నేను కానీ ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. సంఘం గురించి ప్రార్థన చేసి వచ్చాను. కాబట్టి దేవుడు ఈరోజు మీ అందరి కోసం ప్రార్థన, నా గురించి మారిపోద్ది మీ అభిప్రాయం, అవునా కదా? పబ్లిక్గా చెప్పేది కాదు. అలా చెప్పానా పోయిందే పవర్ అందులోంచి. మీరేం చూస్తారంటే ఈ ప్రార్థన అంటే ఎవడో నా కోసం చేసేయాల, ఎవడో చేసుకునేది కాదు ఇది, ఎవడకాడు చేసుకునేది. ఈ ప్రార్థన అంటే పిటిషన్. కోర్టులో ఎవడు పిటిషన్ అని పెట్టుకోవాలి, కంపల్సరీ నువ్వు అటెండ్ అవ్వాలి, నీ ముఖం కనిపించాలా. కనిపించకపోతే జడ్జి గారు పోరా బాబు అంటాడు. సో క్రైస్తవునిగా ప్రార్థన అనేది ఒక ఆయుధం. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఆయన సన్నిధికి వెళ్ళడానికి. ఆ ప్రార్థన కూడా ఏంటనుకున్నారు? జడ్జి గారు మీ తండ్రే, లాయర్ గారు మీ అన్నయ్యే, ఎవరు? వకీలు పరిశుద్ధాత్మే. ఈ వకీలు ఎప్పుడు పని చేస్తారు తెలుసా? అప్పుడప్పుడు ప్రార్థన చేయడానికి ఏముండదు కదా. వకీలు ఎప్పుడు పని చేస్తారు తెలుసా మీకు? అప్పుడప్పుడు ప్రార్థన చేయడానికి ఏముండదు. జడ్జి గారి ముందు మాట్లాడడానికి ఏముండదు. ఏం మాట్లాడాలో తెలీదు. అప్పుడు ఈ వకీల్ గారు వస్తారు. వచ్చి అప్పుడు ఉచ్చరింప సఖ్యము కానీ భాషలతో మాట్లాడతాడు. ఉచ్చరింప సఖ్యం. నీకు హెల్ప్ చేస్తాడు హోలీ స్పిరిట్ వచ్చి. అటువంటి ఎక్స్ట్రాడినరీ కోర్టు ఉంటే నువ్వు వెళ్ళడానికి భయపడతావేంటి? అందులో ఉండడానికి, నీ పిటిషన్స్ చెప్పుకోవడానికి అంత ఎక్స్ట్రాడినరీ ఆఫర్ దేవుడు పెడితే నువ్వు లోకమంతా తిరుగుతావే. కాబట్టి ప్రార్థనను ఒక క్రైస్తవునిగా ఎలా చేయాలో ఆ విధంగా చేయడానికి మీ జీవితాల్లో దేవుడు సహాయం చేయనుగాక. మరి కళ్ళు మూసుకున్నట్టు చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ప్రసన్నమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు.